ఓకే, సో స్టార్ట్ చేద్దాము Q&A సెషన్. మైక్ ఎవరి దగ్గర ఉంది? మీరు స్టార్ట్ చేసి కుమార్ గారు, కమాన్ స్టార్ట్. వెయిటింగ్. మీకోసమే వాళ్ళందరూ ఆగారు. మనిషా గారు ప్లీజ్ అండి. రాజ్ గారు, అంటే మనకి ప్యారలల్ సినిమాని ఎంకరేజ్ చేయటం అనేది రీసెంట్ టైమ్స్లో తగ్గింది సార్. అంటే మనకి స్టార్ మూవీస్ కానీ ఒక ఇమేజ్ బేస్డ్ స్టోరీస్ కానీ అవి ఎంత ఎంజాయ్ చేస్తామో, విశ్వనాథ్ గారు బాపు గారు ఉన్నప్పుడు ప్యారలల్ సినిమా కూడా అంతే బాగా రన్ అయ్యేది. మనకి శంకరాభరణం కానీ స్వాతిముత్యం కానీ అవన్నీ కూడా ఇలాంటి థీమ్స్, ఆకలి రాజ్యం ఇలాంటి థీమ్స్ ఈ మధ్య తగ్గాయి. కాకపోతే ఏంటంటే ఎక్కడో చోట విరోధి అనే ఒక సినిమా వచ్చినప్పుడు మళ్ళీ మనకి విరోధి కానీ అంకురం కానీ లేకపోతే జై భీమ్ కానీ ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు మళ్ళీ ప్రొవోక్ అవుతుంటాం, అరే ఇలాంటి సినిమాలు మిస్ అవుతున్నాం, మళ్ళీ ఇలాంటి సినిమాలు చూడట్లేదని. కానీ 23 సినిమా చూస్తున్నప్పుడు మాకు అనిపించింది ఏంటంటే ఇది ఒక కత్తి మీద సాము లాంటి సినిమా సార్. అంటే మీరు విక్టిమ్స్ తరపున లేరు, బాధ పెట్టిన వాళ్ళ తరపున సినిమా ఇది. బాధ పడిన వాళ్ళ తరపున సినిమా కాదు, బాధ పెట్టిన వాళ్ళ తరపున సినిమా. ఆ కథను తీసుకొని మమ్మల్ని కన్విన్స్ చేయాలి. ఒక దర్శకుడిగా రైటర్గా ఎంత టఫ్ జాబ్ అనిపించింది మీకు? సార్ ఇది చాలా టఫ్ ఫిల్మ్ సార్ చేయడానికి. ఎందుకంటే నేను అప్పుడు జస్ట్ 19 years సార్. ఈ చిలుకలూరిపేట బస్ జరిగినప్పుడు నా ఇమ్మీడియట్ ఇన్స్టింక్ట్ అవుతే అసలు వీళ్ళని ఆ డైలాగ్ రాసిందే ఎగ్జాక్ట్లీ నా ఫీలింగ్ సార్. అక్కడ లాయర్ చెప్తుంది వీళ్ళు రాళ్ళతో కొట్టి స్ట్రీట్స్ మీద వీళ్ళని ఊరేయాలి అనేది. సో ఆ స్టేట్ ఉన్నదాన్ని మళ్ళీ ఒకసారి ఎందుకు చేస్తుంటారు ఏంటి అని ఈ యాంగిల్ అసలు ఆలోచించడానికే నాకు ఒక 20-30 years పట్టిందండి ఆ విజ్డమ్ రావడానికి, ఇంకొక కోణంలో నుంచి చూడ్డాం. బట్ ఈ సినిమా విక్టిమ్స్ సైడ్లో నుంచి కూడా ఉందండి. ఒక అమ్మాయి మీరు గుర్తుంటే మూవీలో వాళ్ళ సైడ్లో నుంచి విక్టిమ్స్ అసలు యాక్చువల్గా వీళ్ళ పరివర్తన అంతా కూడా విక్టిమ్స్ సైడ్ నుంచి వచ్చిన పరివర్తనే అండి. విక్టిమ్స్ని కలిసిన తర్వాత అసలు పాపం వాళ్ళు తప్పు లేకుండా ఏం లేకుండా ఒక బస్సులో వెళ్ళిపోతే వాళ్ళ నాన్న రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? అప్పుడు వరకు ఆ అమ్మాయి గ్రాఫ్ మేబీ చదువుకొని మంచి చదువుకొని ఇంజనీరో డాక్టరో లేదా ఇంకేదన్నా జాబ్ చేసుకుంటూ వెళ్ళేదేమో, ఒక్కసారి తండ్రి చనిపోతే వాళ్ళ లైఫ్ ఏమైపోతుంది అనేది. అది కూడా మీరు అన్నట్టు కత్తి మీద సాము లాంటిది. ఇటు విక్టిమ్స్ ఎంత బాధపడి ఉంటారు, ఒక చిన్నగా చాలా పెద్ద తప్పు చేసిన ఒక్క తప్పుతో జీవితం ఎలా ఇదైపోద్ది అనేది వాళ్ళ గిల్ట్ రిపెంటెన్స్ ఒక సైడ్ విక్టిమ్స్ రెండు బ్యాలెన్స్ చేస్తూ ట్రై చేశానండి ఈ ఫిల్మ్. అంటే ఇప్పుడు ఇంకొక మాట సార్, అంటే బికాజ్ యూఆర్ ఎన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్, ఇక్కడ ఆల్ ఆర్ ఈక్వల్ బట్ సమ్ ఆర్ మోర్ ఈక్వల్ అని జార్జ్ ఆర్వెల్ కూడా మీరు పెట్టారు. బట్ ఎవ్రీ క్రైమ్ దట్ హ్యాపెండ్ ఎనీవేర్ ఇన్ ది వరల్డ్ that is pertaining to certain particular stipulated period of time or a point of time or a stage of society or an angle of understanding between groups and people. Adi that does not really apply to all the time slots. Adi eppudo jarigindi. Now the society has so much evolved and justice also so much evolved, right? How do you think that this is justified according to the present norms of the society? అంటే మీరు ఏం చెప్తారు సార్? సార్ ఇప్పుడు కొన్ని ఇంపార్టెన్స్ ఇన్సిడెంట్స్ మళ్ళీ గుర్తు చేయడానికి ఏంటంటే అది రెచ్చగొట్టడానికి కాదు సార్, కాకపోతే రీజన్ ఏంటంటే దానిలో నేర్చుకోవడానికి. సో ఇది జరిగింది చాలా రీసెంట్ 90s, అది చాలా పాతకాలం కాదు. రెండోది ఏంటంటే అప్పటికన్నా ఇప్పుడు ఇంకా కొంచెం దారుణంగా ఉంది పరిస్థితి. ఒక జస్టిస్ అనేది అప్పుడు సరే అందరికి సమానం లేదా, ఇప్పుడైతే ఇంకా దారుణంగా ఉంది. ఒక జర్నలిస్ట్కి 24 hours బెయిల్ వచ్చేస్తుంది సుప్రీంకోర్టులో, ఒక జర్నలిస్ట్కి 2 సంవత్సరాలు తర్వాత వస్తుంది. ఇంతకన్నా అన్యాయం ఇంకా ఇంబ్యాలెన్స్ ఏ సొసైటీలో ఎక్కడ కనిపిస్తుందండి మీకు లా? సో దట్స్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద ఫిల్మ్ అబౌట్ దట్ ద లా ఈజ్ నాట్ ఫర్ ఈక్వల్ ఫర్ ఎవ్రీవన్. మీకు పవర్ డబ్బులు this slogan or this agitation has been in vogue since a very very long time, not today. ఇప్పుడు కోర్ట్ సినిమా ఉందనుకోండి, దట్స్ ఎ లా దట్ ఈస్ నాట్ బీయింగ్ ఎన్లైటెండ్ అబౌట్ బై ఎనీబడి. ఇలా ఉందా అనే కొత్త పాయింట్ అందరికీ. ఇప్పుడు ది ఇంజస్టిస్ బిట్వీన్ గ్రూప్స్ among the society, fellow beings, everything,
దట్ హ్యాస్ బీన్ ఇన్ ది వోగ్. అది రకరకాల షేప్స్లోనో రకరకాల ఫార్మ్స్లోనో ఉంటే ఉండొచ్చు. ఓకే, వాట్ కెన్ ది సొసైటీ ప్రెజెంట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ కెన్ రియల్లీ లెర్న్ ఫ్రమ్ దిస్ అండి ఇన్ యువర్ పర్సెప్షన్ ఆర్ రెకనింగ్? 100% సార్. నేను చెప్పినట్టు మీరు అన్నట్టు ఇది ముందు కూడా తెలిసినవే, ఏం తెలియనివి, ఏం కొత్త సబ్జెక్టులు ఏం లేవు. బట్ ఈరోజు కూడా చాలా పర్టినెంట్ ఇంపార్టెంట్ టాపిక్ సార్. అప్పుడెంత 90sలో ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు కూడా అంత ఇంపార్టెంట్ సార్. ఇది మనకి కాన్స్టిట్యూషన్ కానీ ఈక్వల్ రైట్స్ కానీ ఎంతోమంది సాక్రిఫైస్ చేస్తే, సాక్రటీస్ దగ్గర నుంచి వాళ్ళ లైఫ్ చనిపోతే వాళ్ళు తప్ప మనకి ఇవన్నీ రైట్స్ రాలేదు. సో ఇప్పుడు కూడా ఇది ఎందుకు రెలవెంట్ అంటే సార్, మనం అట్లీస్ట్ క్వశ్చన్ చేయకపోతే రేపు పొద్దున మనం రిసీవింగ్ సైడ్లో ఉండొచ్చు. మనకే ఇప్పుడు ఈక్వల్, సపోజ్ ఈ మూవీలో చూపించినప్పుడు ఆర్టికల్ 22 అందరికీ ఒక చట్టం, ఒక లాయర్, లీగల్ హెల్ప్ కావాలి దొరికే కాన్స్టిట్యూషన్లో ఒక రైట్ ఇచ్చారు. అది తప్పు చేసిన వాడికైనా చేయని వాడికైనా అందరికీ ఆ రైట్ ఉంది అని మనకు తెలుసుకోవడం, దాన్ని ప్రిజర్వ్ చేసుకోవడం, కాన్స్టిట్యూషన్లో ఒకటి ఉండడం, దాన్ని మన ప్రజలంతా మనం దాన్ని క్వశ్చన్ చేసి అది ఇంప్లిమెంట్ అయ్యేలాగా చేయడం, అది ఇంకా పర్టినెంట్ సార్. ఇప్పుడు కూడా అవసరము. ఇప్పుడు కూడా ఇంకా సొసైటీలో ఇప్పుడు కొంచెం ఇంకా దారుణంగా ఉంది. ఒక పార్టీ రూలింగ్కి వస్తారు, ఆపోజిట్ వాళ్ళని లోపలేసేస్తారు. సేమ్ మళ్ళీ ఇద్దరు సేమ్ ఉన్నారు, మళ్ళీ ఇంకొకరు వస్తున్నారు, ఆపోజిట్ వేస్తున్నారు. ఇప్పుడే ఇంకా మోర్ రిలవెంట్ ఏంటంటే అసలు కాన్స్టిట్యూషన్ ఏమంటుంది, లాస్ ఏమంటుంది, రూలింగ్ పార్టీలు చేంజ్ అవుతాయి, ఎందుకు చేంజ్ అవుతున్నాయి, ఆపోజిట్ వాళ్ళని ఎట్లా లోపలికి వేసేస్తారు. ఒకరని కాదండి, ఇద్దరు సేమ్ చేస్తున్నారు. మీరు 2 రాష్ట్రాలలో చూసుకున్నా కూడా ఒక పార్టీ వచ్చినప్పుడు ఆపోజిట్ వాళ్ళని అసలు వాళ్ళకి ఏం చేసారు, వాళ్ళు ఆపోజిట్ అగెన్స్ట్ మాట్లాడితేనే లోపలికి వేసేస్తా అంటే ఎట్లా, ఇద్దరు సేమ్ చేస్తున్నారు. సో ఇప్పుడైనా అట్లీస్ట్ పార్టీలకు అతీతంగా కాన్స్టిట్యూషన్లో ఏం రాస్తుంది, ఫండమెంటల్ రైట్స్ ఏమున్నాయి, ఆ ఫండమెంటల్ రైట్స్కి అందరం ఫైట్ చేయడము, క్వశ్చన్ చేయడము, అది ఇంకా అవసరము. ఇప్పుడు కూడా అవసరము. అది మనకు చాలా ఇంపార్టెంట్ కూడా. అంటే మీరు ఇందాక అన్నట్టుగా ఎవ్రీ క్వశ్చన్ కాంట్రిబ్యూట్స్ టు ది గ్రోత్ ఆఫ్ హ్యూమన్ మైండ్ అండ్ ది సొసైటీస్ ఎవల్యూషన్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ ఏమండి. కానీ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్స్ జరిగిన టైము టుడే ఇన్ ది ఏపీ, స్టేట్ ఆఫ్ ఏపీ, లాట్ మెనీ థింగ్స్ లైక్ ఇప్పుడు కమ్మ కాపు కులాలకి బెజవాడలో చాలా దారుణంగా ఉండేది ఒక టైంలో. బట్ దట్ హ్యాస్ సబ్సైడెడ్ నౌ. పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ సర్టన్ కొలిజన్ అండ్ సర్టన్ అండర్స్టాండింగ్ అండ్ సెంబ్లెన్స్. ఓకే, ఇప్పుడు ఇలాంటి జరిగినప్పుడు కూడా అప్పుడు ఎరప్ట్ అయిన ఇమోషన్స్ కానీ, ఎక్స్ప్లోడ్ అయిన టెంపర్స్ కానీ, అవన్నీ ఇప్పుడు తీసుకొచ్చి స్క్రీన్ మీద మళ్ళీ చూపించడం వల్ల వాట్ ద జస్టిఫికేషన్ యూ కెన్ రియల్లీ ప్రెజెంట్ టు ద సొసైటీ అండి? సార్ మీరు జర్నలిస్ట్గా వార్తలు చూస్తున్నారేమో, రీసెంట్గానే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో చెప్పారు మన దగ్గర చాలా ఈ క్యాస్ట్ ఫీలింగ్, క్యాస్ట్ ప్రెజుడిసెస్ ఉన్నాయని. సో మీరు అన్నట్టు ముందున్నట్టు అవన్నీ ఏమీ లేకుండా అందరూ చాలా ఈక్వల్గా ఉంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అసెంబ్లీలో ఆ మాట అనాల్సిన అవసరమే లేదు. అంటే పొలిటికల్ బేస్ లాది ఉందండి. దట్ ఈస్ నాట్ సపోజ్ లేదనుకోండి, మీరు అన్నట్టు అసలు డిస్క్రిమినేషన్ లేదు, ప్రెజుడిసెస్ లేవు అని అనుకుందాం. అప్పుడెప్పుడో ఉండేవి, ఇప్పుడు లేవు అని అనుకుంటే ఒక డిప్యూటీ సీఎం అసెంబ్లీలో చెప్పాల్సిన అవసరమే లేదు కదండి. అసలు ఇర్రెలవెంట్ టాపిక్ కదా, క్యాస్ట్ అనేది ఇర్రెలవెంట్ టాపిక్ అవుతే ఒక ఇర్రెలవెంట్ టాపిక్ని ఎందుకు, మనకి ఒక ప్రాబ్లం ఉంది అని అట్లీస్ట్ గుర్తించదు, దాని సొల్యూషన్ ఉంది అనట్లేదు. ప్రాబ్లమే లేకపోతే ఎందుకు రేజ్ చేసినట్టు అనేది ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు రెండోది, రీసెంట్గానే ఒక దగ్గర ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీ అనుకుంటా మొత్తం విలేజ్ బాయ్కాట్ చేశారు అనేది. సో మీరు ఇవన్నీ ఫాలో కావట్లేదు అనుకుంటా అండి. ఇదేమి మీరు చెప్పినట్టు ఒక యుటోపియన్ వరల్డ్ ఏం క్రియేట్ అవ్వలేదు, అందరు చాలా ఈక్వల్గా ఉండేసి ఏమి జరగనట్టు. బట్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ ఎన్ యూటోపియన్ సొసైటీ. But things have really subsided to a greater extent, and Pawan Kalyan garu 100% must have hinted or mooted about the caste system and all that. Okay, that adi political base lo undi. They 100% there. It is there across the world. Ekkada oka chota kaadu, for the sake of voting or for the advantage of the electorate, all that is there. The constitution very horribly has given that provision. That is not the mistake of somebody. But what I am trying to ask you from the last previous 3-4 questions, ఈ సినిమా ద్వారా ఇప్పుడు నేను అన్నది ఏంటంటే, ఇప్పుడు కోర్టు లాంటి ఒకదంటే మనకు తెలియదు అసలు అది.
అది ఆ పోస్కోవో పోక్సోవో అసలు సరిగ్గా పలకడమే చాలా మందికి తెలియలే. బట్ ఇట్ హ్యాస్ ఓపెన్డ్ ది వెంట్ ఆఫ్ అండర్స్టాండింగ్ టు మెనీ పీపుల్. ఇందులో మీరు కొత్తగా ఏం చెప్తారు అన్నది నేను అడుగుతున్నా. కరెక్ట్ సార్. ఇది సోషల్ జస్టిస్ పార్ట్ ఓన్లీ ఒక పార్టే సార్. ఈ ఫిలింలో మేజర్ థీమ్ ఏంటంటే, సరే వీళ్ళు చాలా పెద్ద తప్పు చేశారు, వీళ్ళనే కాదు సార్, ఇప్పుడు దొంగలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వీళ్ళు మెయిన్ ప్రిజన్కి వెళ్తారు. జైలుకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అసలు మనం ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్ ఏంటి? జైల్లో వాళ్ళు ఇప్పుడు కోర్టు ఏమో 2 సంవత్సరాలు ఉండాలంటారు. సో 2 సంవత్సరాలు ఉన్నారు, తర్వాత మారకుండా వెళ్ళిపోతే, ఓ దొంగ లోపలికి మారకుండా వెళ్ళిపోతే వాళ్ళు మీ ఇంట్లోనే దొంగతనం చేస్తారు వాళ్ళు వెళ్ళి. సో ఈ మూవీతో మనం చెప్పాల్సింది ఏంటంటే సార్, క్యాష్ అనేది చాలా చిన్న పార్ట్, మనం చాలా ఎక్కువసేపు డిస్కస్ చేసాం కానీ మూవీలో అంత పెద్ద రెలవెన్స్ లేదండి. కానీ మెయిన్ పాయింట్ ఈస్ ప్రిజనర్ రిఫార్మ్స్ గురించి. సో 2 విధాలుగా మనం ఎస్ ఎ సొసైటీ, ప్రిజన్స్, పొలిటీషియన్స్ అందరం దానికి సైకాలజిస్టులు ఇంకా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్తో ఆ రిఫార్మ్ గురించి వర్క్ చేయాలి ఫర్ 2 రీజన్స్ అండి. ఒకటి ఏంటంటే హ్యూమన్ రైట్స్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఎంపతి, ఒక హ్యూమనిస్ట్గా మనం అరే పాపం చేశారు, వాళ్ళ పరిస్థితులు ఏమైనా ఉండొచ్చు, చదువు లేకపోవచ్చు, డబ్బులు లేకపోవచ్చు, ఏ పరిస్థితుల్లో చేశారో మనకు తెలియదు. బట్ అట్లీస్ట్ ఆ కొంచెం సహానుభూతి చూసి వాళ్ళకి రిఫార్మ్ అవుతే బాగుంటుంది అనుకోవడం ఫస్ట్ థింగ్ అండి. సరే లేదనుకుందాం, మన ఓన్ సెల్ఫిష్ రీజన్స్ కోసమైనా ఆ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు మారేలాగా మనం రీసోర్సెస్ అన్ని ప్రొవైడ్ చేయాలి ప్రిజన్లో. రీజన్ ఏంటంటే వాళ్ళు మారకుండా అవుతే వాళ్ళు మళ్ళీ మీ ఇంట్లోనే దొంగతనం చేస్తారు, మీ అమ్మాయిలకే ప్రాబ్లం అవుతుంది, మన వాళ్ళకే అవుతుంది. సో అది మెయిన్ థీమ్ అండి, ప్రిజన్ రిఫార్మ్స్ ఈ మూవీలో అన్నిటికన్నా మెయిన్ థీమ్. I really personally appreciate you for taking up that kind of a content for the screen. ఎందుకంటే ఇప్పుడు మీరు నార్మల్గా ఇంకేదైనా పాటలు, పద్యాలు, సినిమాలు తీసుకోవచ్చు హ్యాపీగా, బట్ యు నాట్ డన్ దట్. యు ఆర్ కమింగ్ అవుట్ విత్ ఎన్లైటనింగ్ కంటెంట్. ఐ రియల్లీ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. ఒక ఆన్సర్కి దీనికి కొంచెం ఒక టెక్నికల్ కావచ్చు. కొంచెం ఏంటంటే సార్, బ్రెయిన్కి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ఇక్కడ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ ఉంటుంది, పిఎఫ్సి. అది 25 years వరకు ఫుల్ డెవలప్ కాదు. అంటే అందరికి ఎగ్జాక్ట్ 25 కాదు, 23, 24, 25 అలా మెల్లిమెల్లిగా మనం టీన్స్లో నుంచి, టీన్స్ ఆర్ ద టర్బులెంట్ ఇయర్స్ అండి, హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. దాంతోపాటు ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అనేది పూర్తిగా డెవలప్ కాదండి. సో అందుకనే పెళ్ళి ఏజ్ అవన్నీ కూడా 24, 25కి ఎందుకు చేస్తారు అని అంటే, ఇవన్నీ ఒక కుదురు వస్తుంది, ఈ విజ్డమ్ అనేది వస్తుంది, ఇది చేస్తే ఇది తప్పు, చేయకపోతే ఇది అనేది. ఈ పార్ట్ ఫుల్లీగా డెవలప్ కాదు కాబట్టి ఆ ఏజెస్లో వాళ్ళకి మేబీ ఈ సినిమా చూస్తే ఒక తప్పు ఎంతమందిని డ్యామేజ్ చేస్తుంది, విక్టిమ్స్ ఎంతమంది చనిపోవచ్చు, వాళ్ళ ఫ్యామిలీకి ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, అందరూ ఎఫెక్ట్ అవుతారు అనేది ఆ ఏజ్లో పూర్తిగా తెలియదండి. కానీ మనం ఏం సమర్థించాము ఆ క్రైమ్ని, 100% తప్పే. కానీ ఆ ఏజ్లో చేసిన వాళ్ళకి ఏంటంటే మేబీ రిఫార్మ్తో సెకండ్ ఛాన్స్ ఇస్తే వాళ్ళు మళ్ళీ సొసైటీలో ఇంటిగ్రేట్ అయ్యే ఛాన్స్ ఉందండి. నేను స్పెసిఫిక్గా ఆ ఏజ్లో ఉన్నప్పుడు నేను కూడా కొంచెం రెబెలియస్ ఉండేవాడిని. నా దురదృష్టం ఉంటే నేను కూడా మేబీ ఆ సైడ్లో కొంచెం వెళ్ళే ఛాన్సెస్ ఉండేవి, ఆ కోపంతో దాంతో దీంతో. మీరు చూస్తే ఆ ఏజ్లోనే కొంతమంది నక్సల్స్కి జాయిన్ అవుతారు, కొంతమంది వేరే అది ఆ టైం అలాంటిదండి. సో అందుకని నేను పర్సనల్గా కొంచెం అటాచ్ అవుతాను ఆ ఏజ్లో చేసే ఎవరైతే క్రిమినల్స్ ఉంటారో, తప్పు చేసిన వాళ్ళు ఉంటారో. నాకు కొంచెం అదృష్టంతో అటువైపు వెళ్ళలేదేమో అనేది నాకు అసలు సాఫ్ట్ కార్నర్ ఉంటుందండి వాళ్ళతో. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సెకండ్ ఛాన్స్ అట్లాంటి వాళ్ళకి, అందరికీ కాదండి, ఎవరికైతే 5 థింగ్స్ ఉంటాయండి జైలుకి వెళ్ళిన తర్వాత. ఫస్ట్ అనేది యాక్సెప్టెన్స్, ఈ తప్పు చేసేమో అని యాక్సెప్ట్ కావడం. కానీ యాక్సెప్ట్ చేస్తేనే మారిపోరండి, లేకపోతే అందరూ కూడా అప్పుడు ఏదో సరే తప్పు అయిపోయింది అంటే మారరు. ఫస్ట్ స్టెప్ అండి యాక్సెప్టెన్స్. తర్వాత గిల్ట్, అయ్యో ఇంకొకరికి మన వల్ల ఇంకొకరికి ఒక హాని జరిగిందని. తర్వాత మారడం, అది మెల్లిగా జరుగుతుందండి. సైకాలజిస్టులు ఇప్పుడు ఒక 12 years 20 years పనిచేసిన వాళ్ళందరితో డిస్కస్ చేసి ఎట్లా చేస్తారు, ఎందుకు చేస్తారు అనేది, వాళ్ళది ఎట్లా మారుస్తారు అనేది మొత్తం రీసెర్చ్ చేసి చేసిన సినిమా అండి ఇది. వీళ్ళని కలిసారా సార్ జైల్లో? నేను మిస్సెస్ని కలిసానండి. వాళ్ళని మొత్తము భరద్వాజ్ సార్ కలిసారు. సో భరద్వాజ్ గారు సార్, నేను మొత్తం అన్ని ఇంటర్వ్యూస్ చేయడం అన్నీ చేయడం సార్తో. ఇంకా మిగతా
కొన్నేమో మిగతా క్రిమినల్స్తో మాట్లాడి చేసినవన్నీ. అంటే మనకి కొంచెం సిమిలర్ కాన్సెప్ట్ లాగా అనిపిస్తుంది. జనగణమన అనే ఒక మూవీ వచ్చింది, పృథ్వీరాజ్ సుకుమారన్ గారిది. సేమ్ అంటే ఇలాగే విక్టిమ్స్ సైడ్ నుంచి ఓపెన్ అయ్యే సినిమా అది. సో ఈక్వల్ కాన్సెప్ట్స్ అంటే అవి స్టార్ కాస్ట్ లేకపోతే ఆ ప్రజెంటేషన్ స్కేల్ ఆఫ్ వేరే వాళ్ళు ఉంది, కానీ మోటివ్ ఆఫ్ ద సినిమా కూడా కొంచెం ఈక్వల్గా అనిపించింది. నా చాలా డిఫరెంట్ అండి స్టోరీ లైన్, కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ లైన్ అండి. హాయ్ రాజ్ గారు, దిస్ ఇస్ రాణి. సో ఇందులో ముఖ్యంగా మీరు 2 వర్గాల మధ్య జరిగిన దాన్ని చూపిస్తున్నారు. అందులో అంటే బాధ్యులు ఒకరైతే బాధితులు ఇంకొకరు ఉన్నారు. కానీ 2 వైపులా ఇద్దరు స్టోరీ చెప్పేటప్పుడు సో మొత్తంగా ఒకళ్ళు అంటే మాది ఇంకా తక్కువ చేసి చూపించారు, అది బాధ్యతలు అవనివ్వండి బాధితులను అవనివ్వండి. సో మరి రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు? ఒక్కటే మీరు చాలా చాలా మంచి క్వశ్చన్ చెప్పారండి. ఇది ఈ ఫిలింలో ఏ యాంగిల్లో కూడా క్రిటిసిజం వచ్చే ఛాన్స్ ఉందండి, ఛాన్స్ వస్తుంది కూడా. ఒకరేమో మమ్మల్ని కొంచెం నెగిటివ్గా చూపించారంటారు, ఒకటేమో మాది సరిగ్గా చూపించలేదని అంటారు, ఒకరు ఒక సైడ్. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు అయితే చాలా ఆనెస్ట్గా తీసానండి. ఎక్కడ ఒక సైడ్స్ తీసుకోకుండా ఆబ్జెక్టివ్గా రీసెర్చ్ చేసాను, అంతేగాని నా పర్టికులర్ అజెండా అసలు పెట్టలేదండి. అంటే వీళ్ళకి నేను వీళ్ళ సైడ్ తీసుకుంటాను అనకుండా పబ్లిక్ డొమైన్ కేసెస్ ఏమున్నాయో దాన్ని బట్టి ఎక్కడైనా చిన్న చిన్న తెలియకుండా తప్పులు ఏమైనా జరుగుంటాయి, కానీ ఎక్కడ ఒక నిజాయితీతో చేసిన ఫిల్మ్ అండి. కానీ ఎంత నిజాయితీతో చేసినా విమర్శ మాత్రం అన్ని సెక్షన్స్ నుంచి, ఒక పర్టికులర్ సైడ్ నుంచి కాదండి. దొంగతనం చేద్దాం అనుకొని వెళ్ళేసి ట్రై చేసినప్పుడు జరిగిన ఒక యాక్సిడెంట్ అండి అది. కాకపోతే వీళ్ళు వెళ్ళి అక్కడ ఎవరు చంపుదామని ట్రై చేయలేదు. సరే దొంగతనం చేసేసుకొని నక్సల్స్ మీద దోసేసుకొని డబ్బులు తీసేసుకొని వెళ్ళిపోదాం. ఆ దొంగతనం కూడా తప్ప అంటే 100% తప్పు కదండి. కానీ చంపుదామనే ఉద్దేశంతో వెళ్ళలేదు వాళ్ళు. ఆ యాక్సిడెంట్లో జరిగింది. కానీ తెలిసి చేసినా తెలియకపోయినా చాలా పెద్ద నేరం అది. 23 మంది చనిపోయారండి. అది టైటిల్ 23. మీరు ఏదైతే ఎవరినైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని ఇలాగే చాలా మంది ఇలా మేము న్యాయం చేసి నిజంగా తప్పు చేసిన వాళ్ళు కూడా మారకుండా కూడా ఈ సినిమా చూసిన తర్వాత మాలో మార్పు వచ్చింది, కానీ మేము ఇంకా జైలు శిక్ష అనుభవిస్తున్నాము, అలాంటివి ఏమన్నా వచ్చే అవకాశాలు ఏమన్నా ఉంటే? ఈ సినిమా తీసిందే సరే, మిగతా వాళ్ళు ఎక్కువ మంది చూసి సరే కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. అది మూవీ తీయడం రీజనే అదండి. మూవీ తీయడం ఫస్ట్ మూవీ కంప్లీట్ చేయడమే కష్టం కదండి. ఒక టార్గెట్ ఆడియన్స్ ఎత్తుక్కుంటాం కదా. మల్లేషన్ తీసినప్పుడు టార్గెట్ ఆడియన్స్ ఏంటంటే ఫస్ట్ నా మైండ్లో నేను రాసుకున్నప్పుడు ఏంటంటే, ఎక్కడో స్కూళ్ళల్లో ఎవరో 10th బాగా రాయలేదని సూసైడ్ చేసుకుందాం అనుకోవడం, 12th బాగా రాయలేదు అనుకున్న వాళ్ళు ఎవరో ఒక్కరో ఇద్దరో అయినా మూవీ చూసి 6th క్లాస్ ఫెయిల్ అయిన అతను కూడా ఎన్నో సంవత్సరాలు ఫెయిల్ అయ్యి కూడా ఏదో సాధించాడు అని ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళు ఏం పర్వాలేదు 12th ఫెయిల్ అయినా పర్వాలేదు 10th ఇంకేదో చేసుకుంటాం అని 2-3కి ఇన్స్పైరింగ్ ఉన్నా సరిపోయింది అనిపించిందండి. అది ఆ రీజన్ మూవీ తీయడానికి. 8 AM చేసినప్పుడు కోవిడ్ తర్వాత మనం అందరం ఎంతో అంత మెంటల్గా ఎఫెక్ట్ అయ్యామండి. యాంగ్జైటీ కావచ్చు, అయ్యో డబ్బులు ఏమవుతాయి, మన జాబులు ఏమైతే అందరూ దాని గురించి అసలు యాక్చువల్గా మనకన్నా ఇంకా ఎక్కువ మెంటల్ హెల్త్ సఫర్ అయ్యే వాళ్ళది ఏంటి పాయింట్ ఆఫ్ వ్యూ అన్న తర్వాత ఎవరికైనా కొంతమందికైనా అరే ఇట్లా ప్రాబ్లం ఉన్నప్పుడు మిగతా వాళ్ళు అరే వీళ్ళు మెంటల్ అట్లా ఇట్లా అంత పెద్ద హార్ష్ వర్డ్స్ వాడకుండా ఓకే వీళ్ళకి ఈ ప్రాబ్లం అయ్యి ఉంటుంది, మనం ఎట్లా అర్థం చేసుకుందాం అని కొంతమంది మారినా, లేదా మెంటల్ హెల్త్తో ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళైనా కొంతమంది అయినా అరే మన సైడ్ ఒకరు ఆలోచించారు అని చాలా తక్కువ టార్గెట్ ఆడియన్స్ పెట్టుకున్నాను. అదృష్టం ఏంటంటే అది ఎక్కువ అయింది, ఇంకా కొంతమంది ఎక్కువ. ఈ సినిమాకు కూడా నా టార్గెట్ ఆడియన్స్ జైల్లో ఉన్న వాళ్ళు. ఈ 5 స్టేజెస్ అండి, అంత ఈజీ కాదు ఈ 5 స్టేజెస్లో. సో దీనికి గవర్నమెంట్ సపోర్ట్ కావాలి, సైకాలజిస్ట్ సపోర్ట్ కావాలి, వాలంటీర్ సపోర్ట్ కావాలి. ఇప్పుడు మన మూవీలో వ్యాస్ చేసాడండి, ఇప్పుడు విలన్ ఏదైతే ఉన్నాడో అతను ఆన్ అండ్ ఆఫ్ ప్రిజన్లో 15-16 years చేశాడు. ఇప్పుడు మీరు ఇక్కడ చూసిన అతను ప్రిజన్లో ఉన్నతనే BA సైకాలజీ చేశాడు, MA సైకాలజీ చేశాడు లోపల. బయటికి వచ్చి ఇప్పుడు మళ్ళీ ప్రిజనర్స్కి వాలంటీర్గా ఉన్నాడు. సో ఇట్లా కొంతమంది అని ఉంటారు, వాళ్ళ కోసమే మూవీ వాళ్ళ కోసమే ప్యూర్గా తీసిన సినిమా అండి. అది ఒక్కరు దాంట్లో చూస్తారా ఇద్దరు చూస్తారా అనే దాని కూడా ప్రిజన్ అఫీషియల్స్ కూడా నేను రిక్వెస్ట్ చేశాను, సార్ నాకు మూవీ ఫ్రీగా ప్రిజన్స్లో చూపించే అవకాశం ఏంటంటే వాళ్ళతో వర్క్ చేస్తున్నారు, కుదిరితే ఫస్ట్ అది ప్రైమరీ ఆడియన్స్ అండి. అది కాకుండా ఇంకొక 4 చూస్తే చాలా సంతోషం.
ఇంకా టీనేజర్స్ 13 నుంచి 25 ఈ ఏజ్ గ్రూప్ ఏదైతే చేశానో వాళ్ళు కూడా ఒక్కసారి సినిమా చూసినప్పుడు దాంట్లో మీరు అన్నట్టు ఎవరో ఒక్కరో ఇద్దరో అమ్మో ఇది ఇంత ఒక తప్పు చేస్తే ఎన్ని జీవితాలు నాశనం అయిపోతాయి. సో అనేది మీరు అన్నట్టు ఎక్కువ మంది కాదండి, ఒకరో ఇద్దరు అయినా కూడా ఈ మూవీ 2 ఏళ్ళు చేసిన కష్టం వర్త్ ద ఎఫెక్ట్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. రాజు గారు సార్ ఫస్ట్ ట్రైలర్ చాలా బాగుంది, అంటే చాలా న్యాచురల్గా చూపించారు అండ్ ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్ అన్నారు. సో మీకు కథ వచ్చిన తర్వాత దాని మీద మీరు కూడా స్టడీ చేస్తారు ఎంతో కొంత కంప్లీట్గాని. సో మీరు స్టడీ చేసి సినిమా తీసేటప్పుడు దాంట్లో ఎంతవరకు సినిమాటిక్ లిబర్టీని వాడుకున్నారు అండ్ ఎంత పర్సంటేజ్ ట్రూ ప్రాపర్గా జరిగింది ఇది అని చూపిస్తుంది? సార్ ఇప్పుడు కొంచెం వరకు ఏంటంటే నిజం అనేది కంప్లీట్గా ఎగ్జాక్ట్గా ఎలా జరిగింది అనేది చాలా కష్టం అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చుండూరులో ఎందుకు జరిగింది అని అంటే దాని పాస్ట్ 1,00,000 కారణాలు ఉంటాయండి, ఏదైనా ఇమ్మీడియట్గా ఒకటి కాదు ఉండదు. కాకపోతే ఏంటంటే అవన్నీ కవర్ చేసే అవకాశం కూడా ఉండదండి. సో వికీపీడియాలో యాక్యురసీ అని మనం తెలియదండి అది, బట్ పబ్లిక్ డొమైన్లో ఏది ఉందో అది తీసుకొని పెట్టాను. బట్ మనం యాక్చువల్గా కొంచెం రీసెర్చ్ చేస్తే ఏంటంటే దానికన్నా ముందు ఎంతో ఉంటుంది హిస్టరీ. అంటే నేను గెస్ చేస్తున్నానండి, వీళ్ళు ఏదో ఒక మాట అని ఉంటారు, వాళ్ళ ఎన్నోసార్లు అది కోపం పెరిగి 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 ఇది థియేటర్ ఇన్సిడెంట్ జరుగుంటుంది. కానీ మనకు టైం కూడా ఉండదు కదండి, 2 గంటలు అందరు కూడా బ్లాగ్ అది ఇది అంటుంటారు కాబట్టి అన్నీ చూపించలేం. ముందెందుకు జరిగిందని రీసెర్చ్ చేసి తెలిసినా కూడా చూపించలేం. కానీ 100% ట్రూత్ తెలవడం చాలా కష్టం అండి. కానీ ఇప్పుడు థియేటర్లో వికీపీడియాలో ఏముంది, ఫస్ట్ ఏం జరిగింది, కాలు దగ్గర అయింది, ఇక్కడ గొడవ అయింది, తర్వాత ఇదైంది, ఎలా ఉందో ఎగ్జాక్ట్లీ అట్లా పెట్టానండి. ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, అబ్బాయి ఉన్నారు. అమ్మాయి 16 సంవత్సరాలు అండి. మన మూవీ కోసం 18 చేసాము, ఎందుకంటే 16 ఈజ్ టూ యంగ్ అప్పుడు. కానీ ఆ టైంలలో 90sలో 16కి పెళ్ళిళ్ళు అయిపోయేవి, అది కామన్ అప్పుడు. కొంచెం అట్లాంటి ఇప్పుడు 16 అంటే మరీ చిన్నపిల్ల కదా, ఒక 18 చేద్దామని. ప్లస్ వాళ్ళు ఏం మాట్లాడుకొని ఉంటారు అనేది మనకు తెలియదు కదండి, అట్లాంటిదంతా ఫిక్షన్. బట్ మేజర్ పార్ట్స్ ఎక్కడ కూడా ఇప్పుడు జూబ్లీహిల్స్ బస్ స్టాండ్లో, ఇప్పుడు జూబ్లీహిల్స్ బాంబ్ బ్లాస్ట్లో ఏం జరిగిందని మీడియాలో ఏముందండి అంతే పెట్టాను. సో మ్యాక్సిమం అయితే ఉన్నట్టు పెట్టడం అండి. బట్ చూపించే సినిమా కాబట్టి ఇప్పుడు పాటలు వాళ్ళు ఇద్దరేం మాట్లాడుకుంటూ ఉంటారు, ఏం జరుగుంటుంది, ఇదంతా ఫిక్షన్ అండి. అండ్ జార్జ్ ఆర్వెల్ గారు ఆయన మోస్ట్ ఆఫ్ ద రైటింగ్స్ ఆయన అన్నీ కూడా సెటైరికల్గా ఉంటాయి. ఆయన చేసేవన్నీ కూడా సొసైటీ మీద ఎక్కువగా ఆయన ఇంపాక్ట్ క్రియేట్ చేసే విధంగా ఉంటాయి. సో ఆయన రైటింగ్ నోట్ తీసుకున్నారు, ఆల్ ఆర్ ఈక్వల్ బట్ సమ్ ఆర్ మోర్ ఈక్వల్ అని. అండ్ మీరు చెప్పిన దాంట్లో కూడా ట్రైలర్లో కూడా దేర్ ఆర్ సమ్ పర్సన్స్ డబ్బులు పెట్టి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, డబ్బులు పెట్టలేక తప్పు చేయకుండా శిక్ష అనుభవిస్తున్న వాళ్ళు. సో వాట్ ఈజ్ యువర్ పాయింట్ ఆఫ్ సెటైరిక్ అకార్డింగ్ టు దట్? నేను సటైర్లో చెప్తే ఇంకా బాగుండేదండి, కానీ నేను డైరెక్ట్గా చెప్పేసాను. అంటే సటైర్ ఇస్ వెరీ డిఫికల్ట్ అండి, ప్లస్ అప్పుడప్పుడు కొంచెం క్యాచ్ చేయడం కూడా కష్టం అవుతుంది. నేను డైరెక్ట్ డ్రామా చెప్పేసానండి. కాకపోతే ఒక్క విషయం జస్ట్ కరెక్షన్ ఏంటంటే సార్, వాళ్ళు తప్పు చేశారు 2 కేసులలో, కానీ ఇంటెంట్ ఉందండి, ఇంటెంట్ టు కిల్. సో వీళ్ళని నరుకుతాం అనే ఫస్ట్ క్లారిఫై అయింది. రెండోసారి కూడా ఇప్పుడు బాంబ్ బ్లాస్ట్ చేస్తే వీళ్ళతో పాటు ఇంకొక 20-30 మంది చనిపోతారని తెలుసు. సో రెండిట్లో ఇంటెంట్ ఉంది, తెలిసి చేశారు వాళ్ళు, ఇక్కడ తెలియకుండా చేశారు. కానీ ఇది కూడా తప్పే అండి, తప్పు చేయక లోపల ఉండలేదు నేను. తప్పు చేశారు, దానికి అనుభవించాలి కూడా, అవసరం కన్నా ఎక్కువ ఉన్నారు కావచ్చు, అది సైకాలజిస్టులు వీళ్ళు మారారా లేదా అనేది. బట్ మిగతా రెండిట్లో అయితే ఇంటెంట్ కూడా ఉంది, వాళ్ళు బయటపడ్డారు, అది మెయిన్ ఇదండి. కాకపోతే సటైర్ రూపంలో చెప్తే ఇంకా బాగుండేదేమో, అది కష్టం అండి. సో డైరెక్ట్గా ఉంది ఇది డ్రామా. అండ్ కమింగ్ టు మ్యూజిక్ సార్, అంటే సాంగ్స్ 6 సాంగ్స్ అన్నారు, త్రూ అవుట్ స్టోరీతో పాటు ట్రావెల్ అవుతాయా? ఎనీ డిస్టర్బెన్స్ బిట్వీన్ ద స్టోరీ? అస్సలు 2 hours 15 minutes అండి. సాంగ్స్ అన్ని బ్యాక్గ్రౌండ్లో ఉంటారు, ఎవరు పాడరు. ఆ పరిస్థితులు, ఆ షార్ట్స్ చూపించినప్పుడు అన్ని మాంటేజ్ అండి. మాంటేజ్ జరుగుతున్నప్పుడు ఈ అమ్మాయి ఇప్పుడు మనం ఆ పల్నాడు ఏరియా, గుంటూరు ఏరియా ఆ టైంలలో చాలామంది లేబర్ అంతా కూడా ఈ పొగాకు కంపెనీలో ఉండేవాళ్ళు, పనిచేసేవాళ్ళు. ఎలా పనిచేసేవాళ్ళు అని వాళ్ళు పనిచేస్తున్న చూపించినప్పుడు జస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఒక స్టాన్జా వస్తుందండి. మ్యూజిక్లో కొంచెం 3 చరణాలు ఉంటాయి, మన మూవీలో జస్ట్ ఒక చరణం అట్లా చూపించేసి వెళ్ళిపోతామండి. జస్ట్ ఆ కల్చర్ చూపించడానికి అంతవరకే అండి సాంగ్స్ వాడుకోండి. ఆల్ ద బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాట్స్ సార్ నాకు, ఎందుకంటే బాగుంది ట్రైలర్, అది కూడా వెరీ రియలిస్టిక్. థ్యాంక్ యూ సో మచ్. రాజ్ గారు హాయ్ అండి. రాజ్ గారు ఇక్కడ సార్, దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ తెలుగు అనండి. యాక్చువల్లీ స్పిరిట్ మీడియా రానా దగ్గుబాటి గారిది అనుకుంటా కదా. అవును. సో ఆయన అంటే ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు ఈ సినిమాని. సో ఏంటంటే రానా గారు చూసారా, చూసిన తర్వాత ఆయన రెస్పాన్స్ ఏంటి, వై హీఈస్ ఇన్ టు దిస్ పర్టికులర్లీ ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయడానికి కారణం?
అయితే ఇది వాళ్ళ టీం చూసారండి, టీం చూసి తీసుకున్నారు. లాస్ట్ నాది కూడా కొంచెం బ్యాడ్ లక్ అనుకుంటా, నాకు 3 months నుంచి అతను ముంబై, యుఎస్, ఇప్పుడు కూడా ఎక్కడెక్కడో ఉన్నారు, అతనికి నాకు సినిమా చూపించే అవకాశం దొరకలేదండి. సో ఇది మోర్ ఆఫ్ ఏ కార్పొరేట్ థింగ్ అండి. వాళ్ళ కింద ఇప్పుడు వాళ్ళ టీమ్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళే చూసారు, వాళ్ళే కొంచెం హెల్ప్ చేస్తున్నారు. మేబీ ఈ మీడియా తరఫు నుంచి ఇక్కడ ఈ వేదిక నుంచి నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, రానా గారు ఒక టైం తీసుకొని ఈ మూవీ చూస్తే మేబీ కొంచెం ప్రమోట్ చేస్తారేమో, నేను కూడా అదే హోప్లో ఉన్నా. అండ్ మీకు అంటే ఇక్కడ ఆర్టికల్లో చదివాను, మణిరత్నం గారి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ మీరు సినిమాలు చూశారు మణిరత్నం గారు అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఇప్పుడు అంటే మీరు కూడా అంటే మణిరత్నం గారు ఎలా అయితే ఆయన స్టైల్ ఆఫ్ ఎంత లవ్ ఉన్నా, ఎంత ఎమోషన్ ఉన్నా, ఒక పేట్రియాటిక్ కానీ ఏదైనా ఒక అండర్ కరెంట్ మెసేజ్ ఉంటుంది. సో మీరు కూడా అంటే మీ ఫిలిమ్స్లో కానీ ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా, లేదు మీరు ఎలాంటి ఫిలిమ్స్ చేద్దాం అనుకుంటున్నారు? తెలుగు వరకు వచ్చేసరికి తెలిసినా తెలియకుండా అదొక ఇన్ఫ్లుయెన్స్ అండి మణిరత్నం గారిది. ఇప్పుడు స్పీల్బర్గ్ గారిదైనా మణిరత్నం గారి తెలిసినా తెలియకపోయినా మన వాళ్ళ సినిమాలు అన్నిసార్లు చూసి దిల్ బికమ్ తెలియకుండానే వాళ్ళ టీచర్స్, దే విల్ హ్యావ్ సమ్ ఇన్ఫ్లుయెన్స్ అండి. వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర మనం చేసే రాయడంలో కానీ డైలాగ్స్లో కానీ ఎక్కడో ఒక దగ్గర ఇన్వైబ్ చేసుకుంటూ ఉంటాం వాళ్ళవి, ఆ స్టైల్స్ కానీ డైలాగ్ రైటింగ్ కానీ అన్నీ. రాజా గారు సార్, ఇప్పుడు ఈ కారం చెడు, చుండూరు, ఈ చిలకలూరిపేట బస్ దహనము, ఈ ఇన్సిడెంట్స్ అన్నీ మళ్ళీ వాళ్ళను చూపించి రెచ్చగొట్టినట్టు అవుతుందేమో? రెచ్చగొట్టినట్టు కాదండి, నేర్చుకున్నట్టు అవుతుంది ఏదైనా. ఐ మీన్ హిస్టరీలో కొన్ని ఇన్సిడెంట్స్ ఏంటంటే అందరికీ మళ్ళీ అవి దానిలో నుంచి ఎంతో అంత నేర్చుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది. ఎందుకంటే మళ్ళీ నేర్చుకోకపోతే అది ఇంకొక ఫామ్లో మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి క్యాస్ట్ కాకపోతే క్యాస్ట్ దొరికిపోతుంది, రిలీజన్ రావచ్చు, లేకపోతే ఇంకేదైనా రావచ్చు. సో ఒక నేర్చుకోవడానికి ఒక హిస్టరీ ఉంటుందండి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు హాలీవుడ్లో కిల్లర్స్ ఆఫ్ ఫ్లవర్ మూన్ అనే ఫిల్మ్ తీశారు, 1920లో జరిగింది. సో 1920లో జరిగిన విషయము ఇప్పుడు ఎందుకు చేయాలి అనేది చేస్తే, వాళ్ళు చేసిన వాళ్ళందరూ తెల్లవాళ్ళు, మొత్తం హీరో నుంచి డైరెక్టర్ నుంచి ప్రొడ్యూసర్ దగ్గర నుంచి అందరు వైట్ పీపుల్. కానీ వాళ్ళు తీసిన సినిమా ఏంటి, అక్కడ నేటివ్ ఇండియన్స్ని వాళ్ళ ల్యాండ్స్లో ఆయిల్ పడ్డప్పుడు వీళ్ళు వెళ్ళి ఎన్ని అరాచకాలు చేశారు, ఎంత దారుణంగా చేసి వాళ్ళ పైసలు దాక్కోవడానికి అవన్నీ చేయడానికి చేసిన అన్యాయాలన్నీ మళ్ళీ చూపించిందంతా వీళ్ళే, ఎవరైతే. సో వాళ్ళు వైట్ కాబట్టి మేము వైట్గా చూపించము అట్లా ఆలోచించారండి. లైక్ ఇవాల్వ్డ్ పీపుల్, వైట్ ఒక దగ్గర 1920లో చేశారు, నేను వైట్ని చెయ్యొద్దు అట్లా ఆలోచించరు ఇవాల్వ్డ్ పీపుల్. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇవాల్వ్డ్ పీపుల్, కొంతమంది వైట్ మెన్ తప్పు చేస్తే నేను వైట్ కాబట్టి నేను ఎందుకు సమర్థించాలి? కానీ అక్కడ ఒక ఇంపార్టెంట్ హ్యూమన్ స్టోరీ ఉంది. అది ఎందుకు చెప్పాలి అని అంటే, వరల్డ్లో ఇంకొక దగ్గర సేమ్ అట్లా జరుగుతూ ఉంటుంది. సో దీని నుంచి కొంచెం నేర్చుకోవడం. ఇంకొక ప్లేస్లో అనుకుందాం, వాళ్ళ దగ్గర ఆయిలే పడింది అనుకుందాం, వాళ్ళని ఎట్లా చేస్తారు ఏంటి. ఇప్పుడు కూడా అదే, దీనికన్నా ముందు జర్నలిస్ట్ సార్ కూడా ఎట్లా రెలవెంట్ అంటే, ఇప్పుడు ఎట్లా రెలవెంట్ కదండి, కిల్లర్స్ ఆఫ్ ఫ్లవర్ మూన్ ఈస్ రెలవెంట్ టుడే. మీరు ఆఫ్రికాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కొత్త మినరల్స్ వచ్చిన ప్లేస్ ఎక్కడికి వెళ్ళినా చూడండి, అదే స్టోరీ ఉంటుంది. ఏమైనా థ్రెటనింగ్స్ వస్తున్నాయా? లేదండి, అంటే సినిమా అంత పెద్దది కాదండి, థ్రెటనింగ్ ఇష్యూ పెద్దది, బట్ లేదండి. అదే చెప్పాను కాబట్టి, నేను ఉద్దేశం ఎక్కడ కూడా రెచ్చగొట్టాలని లేదు కాబట్టి. మీరు సినిమా చూసినప్పుడు చూస్తారు, అసలు ఎక్కడ సార్ చూస్తారు కాబట్టి చెప్పగలుగుతారు, ఎక్కడ అసలు ఒక సైడ్ తీసుకున్నట్టు కానీ రెచ్చగొట్టినట్టు కానీ అసలు ఎక్కడ లేదు కదా సార్. మీరు లేదు సార్, ఏం లేదు. మీరు కాస్టింగ్ వైజ్ కూడా మీరు ట్రైనింగ్ ఇప్పించి ఇప్పుడు మీరు తీసుకున్న మెయిన్ కాస్ట్ ఒక కరెక్ట్గా చెప్పాలంటే ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీ ఉంటుంది, నెరేటివ్ పర్సన్గా అమ్మాయి ఉంటుంది. సో అంటే మీకు అంత కరేజ్, అంటే ఒక అంత బలమైన చాలా వేరియేషన్స్ ఉన్న పాత్ర, అంటే ఒక పీరియడ్ ఆఫ్లో ముగిసేది కదా, అమ్మాయి టీనేజర్ కదా స్టార్ట్ అయ్యి అమ్మాయి ఎండ్కి వచ్చేసరికల్లా సమ్ అదర్ పర్సన్ లాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యే క్యారెక్టర్ కదా. అంత కరేజ్ మీకు ఎలా కొత్త ఆర్టిస్టుల మీద పే చేయగలుగుతున్నారు? కొంచెం అయితే మ్యాడ్నెస్ అనుకోవచ్చండి. ఎందుకంటే ఇప్పుడు కూడా భయం వేస్తుంది నాకు. అసలు మీరు అన్నది నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ప్రతి ఫిలింలో ఇంత రిస్కులు తీసుకుంటున్నా అసలు ఏంటి అని. అసలు దానికి ఒక క్యాల్కులేషన్ లేదు, ఏం లేదండి. ఎందుకంటే ఈ అమ్మాయి విషయంలో చూపిస్తే నాకు అసలు ఒక షార్ట్ ఫిలిం ఒక ఈ సీన్లో నేను ఉన్నానని కూడా చూపించలేదు అమ్మాయి. నాకు డాక్యుమెంట్ ఉంది, నేను హీరో సిస్టర్కి ఇప్పుడు చేయబోతున్నా,
ఇంకొక దాంట్లో ఇంకా చేయబోతున్నా ఉన్నాయి, కానీ నాకు ఒక చిన్న క్లిప్ కూడా లేదు. ఒక క్లిప్ ఉన్నాయంటండి, ఆహా ఈ అమ్మాయి కొంచెం చేయగలుగుతుందేమో అని క్లిప్తోనే మనం చూడొచ్చు. నాకు క్లిప్ కూడా చూడలేదు అమ్మాయిది. ఒకరేమన్నారంటే కోర్ట్ మూవీ దానికి ఆడిషన్కి వెళ్ళింది అమ్మాయి, బాగా చేసిందని వాళ్ళ టీం వాళ్ళు చెప్పారు, కానీ ఇంకొక అమ్మాయిని తీసుకున్నారు కానీ బాగా చేసి అంతే అండి ఇన్ఫర్మేషన్ మైండ్లో. సో చూద్దాంలే అని అనుకున్నా, కానీ ఆ అమ్మాయిని మన కాస్టింగ్ డైరెక్టర్ ఒకసారి వెళ్ళి కలుగుంటే ఆమె వచ్చేసింది కలండి. నేను అన్నాను రావద్దు నువ్వు, మేము రైటింగ్లో బిజీ ఉన్నాం, ఇంకిద్దరు ముగ్గురు కూడా ఉన్నారు, నేను కూడా పెడతాను నేను చూస్తాను అని అన్న కూడా ఆమె వచ్చేసింది. ఆమె వచ్చేసి నాకు రోల్గా నేను అనుకున్నా ఈ అమ్మాయికి ఇంత రోల్ కావాలి అని ఉంది కాబట్టి మొత్తం స్క్రిప్ట్ చదివేసి ఆ కష్టపడుతుంది అనేది ఆ ఒక్క నమ్మకంతో వెళ్ళానండి. అదృష్టం ఆ నమ్మకం నిలబెట్టింది అమ్మాయి. రాజు గారు సార్ సార్ మీ హానెస్ట్ అటెంప్ట్ చాలా ఇదండి. మల్లేశం చాలా ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. ఇది కూడా ఒక అనగారిన ఇష్యూని మీరు కంపేర్ చేస్తూ, రెండు ఇష్యూల్ని కంపేర్ చేస్తూ చేసింది చాలా బాగుంది. మీరు ఇందాక మాట్లాడుతూ అది అన్నారు, అంటే రివ్యూ రైటర్స్ క్రిటిక్స్ కూడా ఒక స్టాండర్డ్ ఉండాలి, ఒక చదువు ఉండాలి, గుడ్ ఎడ్యుకేషన్ అనేది మస్ట్ ఉంటేనే కొంచెం బాగా చేయగలరు. సో సేమ్ టైము ఫిల్మ్ మేకింగ్లో కూడా ఇది ఉండాలి కదండి, క్వాలిఫికేషన్ ఉండాలి. దాని మీద మీ ఒపీనియన్, అంటే ఫిల్మ్ ఎవరైనా డైరెక్షన్ చేస్తారు. ఇది ఇప్పుడు తెలుగు ఫిలిమ్స్లో అసలు సినిమా హాల్స్ క్లోజ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఏ విధంగా ఫిలిం చేసేయచ్చు అనేది ఈజీ అయిపోయిందండి. అదే మేజర్ ప్రాబ్లం. మీరు అన్నట్టు ఊహించుకోవడం వేరండి, దాన్ని చేయడం వేరే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆర్కిటెక్చర్ బ్యాక్గ్రౌండ్ లేదు, నేను ఇట్లాంటి బిల్డింగ్ 55 ఫ్లోర్స్ బిల్డింగ్ అని మీరు మైండ్లో పెట్టుకోవచ్చు. ఇంకొక ప్రొడ్యూసర్ బక్రా ఎవరో రియల్ ఎస్టేట్ బక్రా దొరుకుతారు, మీరు వెళ్ళేసి నేను అసలు 55 ఫ్లోర్స్ పడతానండి ఎంతైనా స్టోరీ చెప్పొచ్చు కదండి. స్టోరీనే ఉంది, వాళ్ళు నమ్మడం చేయడం వెళ్ళిపోవడం. ఇది మేజర్ మీరు అన్నది కరెక్ట్ ప్రాబ్లం. సో ప్రొడ్యూసర్స్ కూడా ఏంటండి ఎంట్రీ అయినప్పుడు ఫస్ట్ ఒక 5% ఏదోతో ఇంకొక ఫిలింలో వెళ్ళి ఫస్ట్ ఒక నేర్చుకోవాలండి. ఆన్లైన్ డైరెక్టర్కే కాదు మీరు అన్నట్టు ట్రైనింగ్ ప్రొడ్యూసర్కి ఉండాలి ఫస్ట్. ఫిల్మ్ మేకర్స్ ఇప్పుడు ప్రొడ్యూసర్కి అసలు ఒక వాల్యూ లేదు కదండి. ఇప్పుడు ప్రొడ్యూసర్ ఏమంటారు, డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపో అన్నట్టు ఉంది. బట్ దట్స్ నాట్ ప్రొడ్యూసర్ అండి. ప్రొడ్యూసర్ ఈజ్ సో మచ్ మోర్. సో వాళ్ళు కూడా కొంచెం చదువుకోవాలి. ఆన్లైన్లో ఉన్నాయి. ఇప్పుడు ప్రొడ్యూసర్ అంటే ఇప్పుడు ఈ ఫిల్మ్ స్టోరీ ఏంటి, స్టోరీని అనాలిసిస్ చేయగలాలి ప్రొడ్యూసర్. దీనికి తగిన క్యాస్ట్ ఏంటి, దీనికి లొకేషన్స్ ఏంటి, ఎందుకు పెట్టాలి ఎందుకు పెట్టద్దు, వాళ్ళకి ఇచ్చేసి నీకేం తెలియదు పక్కన పెట్టేసి అని ప్రొడ్యూసర్, ఎందుకంటే అది ఇన్వెస్టర్ అవుతారు. సో ప్రొడ్యూసర్ నేర్చుకోవాల్సింది అన్ని రిసోర్సెస్ ఉన్నాయి, ఆన్లైన్ ఉన్నాయి, కోర్సెస్ ఉన్నాయి, డైరెక్టర్స్ నేర్చుకోవాల్సి ఉంది. ఒక రాయిగానే నేను వెళ్ళి చేసేస్తా అంటే అది చాలా తప్పు పద్ధతి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 2006లో జాయిన్ అయిన జర్నీ, ఒక డైరెక్టర్ దగ్గర చూసుకొని నేర్చుకొని మళ్ళీ నాకు చేయడానికి 2019 బట్టి తొందరే ఉంది కండి. దెర్ ఇస్ సో మచ్ టైమ్ టు లెర్న్. ఒక 4-5 సినిమాలు నేర్చుకొని చేయాలి. కానీ మీరు అన్న పాయింట్ మలయాళం ఫిలిమ్స్ కాంటెంట్ బేస్లో బాగున్నందుకు, మనవి ఇంకా ల్యాగ్ ఉన్నందుకు మీరు చెప్పిన ఎగ్జాక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంకా కొంచెం చదువుకోవాలి. అంటే ఫిలిం ఇన్స్టిట్యూట్స్కి వెళ్తే మంచిదండి, లేకపోయినా అందరికీ అవకాశం ఉండదు. లేకపోయినా దెర్ ఇస్ సో మచ్ మోర్ టు లెర్న్ ప్రాక్టికల్గా. అన్ని అయిన తర్వాత చేస్తే క్వాలిటీ ఆఫ్ సినిమా కూడా బాగుస్తుంది, మళ్ళీ ప్రజలు ఆ మూవీస్ చూడడానికి వస్తారు. సో రాలేదు అనడానికి ఒక ప్రైమరీ రీజన్ మన క్వాలిటీ బాగాలేకుండా ఒక రీజన్ అండి. ఆల్ ది బెస్ట్. Thank you so much, sir. Thank you so much to all our media friends. Thank you so much రాజ్ గారు. చాలా ఓపిక్గా బోల్డ్ అని ప్రశ్నలకు సమాధానం చెప్పారు. మీరు సంధించే ప్రశ్నల మీద మా మీడియా ఫ్రెండ్స్కి కూడా బోల్డ్ అని ప్రశ్నలు ఉన్నాయి.